Hi students, I am Ramesh, Senior Faculty Economy. So, health issue వల్ల దాదాపు ఒక 1 year ఒక 6 months పూర్తిగా బెడ్ రిడన్. సో లక్కీలీ బయటపడ్డాం హెల్త్ ఇష్యూ నుంచి. మళ్ళీ మార్కెట్లోకి, ఎందుకంటే మేము మొదటి నుంచి మార్కెట్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీస్ కాబట్టి కొన్ని కారణాల వల్ల రైట్ మార్కెట్ దూరం కావడం జరిగింది. మళ్ళీ రైట్ ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సో ఎకానమీ కోసం మళ్ళీ వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చినాం రైట్. సో ఇన్ని రోజులు చాలామంది, కొన్ని వేల మంది స్టూడెంట్స్ 2 రాష్ట్రాల్లో పరిచయస్తులు ఉన్నారు. సో రికవరీ కావడం వల్ల మళ్ళీ మార్కెట్కి రావడం జరిగింది. సో బై గాడ్ గ్రేస్ మళ్ళీ, అంటే చాలా పెద్ద ఇష్యూ గురైనాం. సో లక్కీలీ బయటపడ్డాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఎస్పెషల్ మనం కరెంట్ ఎకానమీ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అదేవిధంగా యూపీఎస్సి అంటే ఓన్లీ అలా ఇంగ్లీష్ మీడియం అండి. అది కరెంట్ ఎకానమీకి కానీ లేకపోతే కోర్స్ కానీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఉంటుంది. బికాస్ అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఎస్పెషల్లీ యూపీఎస్సి లోపల వాళ్ళు పేపర్ రీడింగ్ దూరం అవుతున్నారు. దానివల్ల కొంత అన్సర్టనీకి గురి అవుతున్నారు. ఎందుకోసం అంటే ఒక 3 పేపర్స్ డైలీ రీడ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ లోకల్ పేపర్, నేషనల్ పేపర్, ఒకటి బిజినెస్ పేపర్ చదవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకొని రైట్ ఇంగ్లీష్ మీడియంలో సివిల్స్ వాళ్ళ కోసం కూడా ఇలా 2 రాష్ట్రాలకు గ్రూప్ 2, గ్రూప్ 1తో పాటు సివిల్స్ కూడా క్లాసెస్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. సో మారుతున్న ఈ గ్లోబల్ విషయాలు మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకి ఇక్కడ యుఎస్ఏ వారు ఏం చేస్తున్నారంటే చైనా పైన ఒక రకమైన జెలసీ పెంచుకున్నారు వాళ్ళు రైట్. అంటే మీరు అడగవచ్చు, అమెరికా వానికి చైనా పైన జెలసీ ఏంది, ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వరల్డ్లో దాదాపు $29 trillion ఎకానమీ యూఎస్ కలిగి ఉన్నది రైట్. ఇలా చైనా ఎంత ఉన్నది, $19 trillion ఎకానమీ ఉన్నది. ఇది చైనా. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇలా ట్రంప్ గారు ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నారు, ఎందుకు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నారు, ఎందుకు చైనా పైన ఎక్కువ ట్యాక్స్లు వేస్తా అని అంటున్నారు, ఆ డౌట్స్ జనరల్గా వస్తుంటాయి. సో దాని కింద మనం కొంచెం బేసిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇలా ఇది 29-19 అంటే దాదాపు $10 trillion ఎకానమీ చేంజ్ ఉంది కదా. మరి అంతా భేద ఉండి కూడా ఇలా యుఎస్ఏ వాడు ఇలా చైనా పైన ఎందుకు అంత జెలసీ అనేది మనకు డౌట్ వస్తుంది రైట్. సో దీనికి రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ఎకానమీ అంటే ఇలా ఆర్థిక వ్యవస్థ, తెలుగు వ్యవస్థ అండి, ఆర్థిక వ్యవస్థ వస్తుంది కదా. ఈ ఆర్థిక వ్యవస్థలో ఏముంటాయండి, వస్తువులు ఉంటాయి, ఇలా సేవలు ఉంటాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్. అయితే సేవల్లో ఇంపార్టెంట్ ఏంటంటే వస్తువులు రైట్. ఆఫ్ కోర్స్ గూడ్స్ సర్వీసెస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఆఫ్ విచ్ గూడ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ దాన్ ద సర్వీసెస్. కాబట్టి ఏ దేశం అయితే వస్తువులను బాగా పట్టించుకుంటుందో, వస్తువులను బాగా ఉత్పత్తి చేస్తుందో, వస్తువులను బాగా ఎగుమతి చేస్తుందో, ఆ దేశానికి మాత్రమే ఈ ఫాస్టర్ గ్రోత్ రేట్ అనేది సాధ్యమవుతుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇలా చైనా అంది గూడ్స్ బేస్డ్ ఎకానమీ. ఇలా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటారు చైనా, మామూలు విషయం కాదు అది. అర్థమైందా? వీళ్ళది ఓ $10 trillion వెనుకున్నా వీళ్ళ సత్తా ఏంటంటే గూడ్స్ బేస్డ్ ఎకానమీ, వస్తువులకు సంబంధించింది. ఇక్కడ అమెరికా వారికి డౌట్ ఏంటంటే ఏదో రోజు చైనా వాడు యుఎస్ను ఓవర్టేక్ చేస్తాడు. ఇది కన్ఫర్మ్. అర్థమైందా? కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి వరల్డ్లో పెద్ద ఎకానమీ ఎవరు కాబోతున్నారంటే చైనా వాడు. కాబట్టి ఈ చైనా వాడిని ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ చైనా అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తుందంటే వాళ్ళు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి బదులు
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పట్టుకున్నారు. వాళ్ళు ప్రొడక్షన్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రొడక్షన్తో పాటు ఎంప్లాయ్మెంట్. తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్లో వాళ్ళు సర్వీసెస్కి ఇవ్వకుండా గూడ్స్కి ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వాళ్ళది గూడ్స్ బేస్డ్ ఎకానమీ, వస్తువుల ఎకానమీ, వాళ్ళది చిరతర పరిశ్రమలకు అవకాశం ఇచ్చిన ఎకానమీ. తర్వాత వాళ్ళకు ఉత్పత్తితో పాటు ఉపాధి కూడా ఇంపార్టెంట్. సో గ్రోత్ విత్ జాబ్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి చైనా దూకుడుకు ఈ 3 రీజన్స్. ఏ రీజన్స్ అవి? ఎంఎస్ఎంఈ, సూక్ష్మ చిన్నతర పరిశ్రమలు. ఎందుకు? ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలా చైనా పాపులస్ కంట్రీ అండి. ఇప్పుడు జనాభాను తయారు చేయగానే కాదు, వాళ్ళకు ఉపాధి కూడా ఇవ్వాలి కదా. జనాభాను తయారు చేయడం ఉన్నది ఇక్కడ. 1947లో ఇండియా పాపులేషన్ 30, ఇప్పుడు 142 అయింది. అర్థమైందా? జనాభా ఉట్టిగానే వస్తుంది. జనాభాతో పెద్ద మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధి కల్పించాలి. కాబట్టి డెంగ్ జియావో, ఎవరండి? డెంగ్ జియావో పింగ్ అని ఒక ఎకానమిస్ట్ దొరికింది వాళ్ళకి. ఎవరికి? చైనా వాళ్ళకి. ఆయన ఏం చేసిందంటే, ఇలా ప్రపంచంలో మనం దూసుకెళ్ళాలి, ఇలా ప్రపంచం మనం శాసించాలి. ఎస్, అప్పుడు ఏం చేయాలి? మనము కొన్ని ఫండమెంటల్ తీసుకోవాలి. ఏంటిది? ఉపాధి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మస్ట్ గో లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. పాయింట్ అర్థమైందా? ఒకటి, ఉపాధి ఎక్కువ రావాలంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. చూడండి, మనం ఏం చేసినాం? బొకారో, బిలా ఏదోదో చేసినాం. అంతా ఒట్టిల్లు అంతా. అర్థమైందా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ బదులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మినీ స్టీల్ ప్లాంట్స్ అంటాం, ఎంఎస్పి అంటాం. అది స్టార్ట్ చేసేది ఉండే ఇండియా. సరే, ఆ తర్వాత చూద్దాం. ఇవాళ ఎందుకు ఫైటింగ్ నడుస్తూ ఉంది? ఎందుకు ట్రంప్ గారు షెడ్ చింపుకుంటున్నారు? అర్థమైందా? ఎందుకు ఆయన ఆగమాగం అవుతున్నాడు అంటే రీజన్ ఒకటే, చైనా వాడు ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు. ఆ రోడ్ మ్యాప్ చూస్తే అమెరికానికి భయం వేస్తున్నది. అందుకే వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటారు. ఎవరిని అంటారు? చైనాని అంటారు. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఇవాళ మనవాడు ఇలా చైనాకు యుఎస్ చూస్తే, యుఎస్కు ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, వాణిజ్య లోటు ఉన్నది. అంటే దాని అర్థమైంది, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నవి, ఎక్స్పోర్ట్స్ తక్కువ. ఎవరికి? అమెరికా వానికి. మీరు అడుగువచ్చు, ఎందుకు? అది పెద్ద దేశమే కదా, నంబర్ 1 కంట్రీ కదా. నేను ముందే చెప్తున్నాను, అమెరికాలో 80% కార్మికులు సేవల్లో పనిచేస్తున్నారు. కాబట్టి అమెరికన్ ఎకానమీ ఈజ్ ద సర్వీస్ బేస్డ్ ఎకానమీ. అది మనం తెలుసుకోవాలి. పాయింట్ అర్థమైందా? అది ఇక్కడ చైనా ఏంది? గూడ్స్ బేస్డ్, రైట్? కాబట్టి చైనా అమెరికా వ్యాపారంలో ఎవరికి లోటు ఉందండి? అమెరికాకు లోటు ఉంది. చైనాకు సర్ప్లస్ ఉంది. ఏమండి? చైనాకు సర్ప్లస్ ఉంది, మిగులుంది. ఈ మిగులుతో వీడు ఏం చేసినట్టే అమెరికాకి అప్పిచ్చేసాడు. చైనా వాడు అమెరికాకు అప్పిచ్చాడు. అర్థమైంది? బాండ్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక అమెరికా వాడు ఓవర్ చేస్తే నా అప్పు ఇవ్వమంటాడు. ఎవరు? చైనా వాడు. విషయం మీకు అర్థమైంది? అది. కాబట్టి ఏ దేశమైతే వస్తువును బాగా నమ్ముకుంటుందో, ఏ దేశమైతే చిన్నతర పరిశ్రమలకు ఎక్కువగా నమ్ముకుంటుందో, ఏ దేశమైతే వస్తువులను ఎక్కువ నమ్ముకుంటుందో ఆ దేశానికి నిజమైన డెవలప్మెంట్ వస్తుంది. ఇది డెంగ్ జియావో పింగ్ అంటాడు. ఎక్కడ? చైనాలో. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 1981 మధ్యలో అసలు చైనా జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా జీడిపి. మరి ఇప్పుడు ఎంత అండి? మనదో $4 ట్రిలియన్ ఎకానమీ. చైనా ఉంది $19 ట్రిలియన్ ఎకానమీ. ఏమన్నా సంబంధం ఉందండి? ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది? మనం సేవల పైన పడ్డాం, అమెరికా లాగానే. అర్థమైందా? సో ఇవాళ 53% అరౌండ్ రైట్ జీడిపి సింప్లీ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్, ద సర్వీస్ బేస్డ్ ఎకానమీ. సర్వీస్లో ఏం ఉపాధిస్తావు నాకు అర్థం కాదు. సేవల్లో ఏం ఉపాధిస్తావు నాకు అర్థం కాదు. సేవలో అంటే నువ్వు ఒక హైలీ క్వాలిఫైడ్ కావాలి. ఎంతమంది హైలీ క్వాలిఫైడ్ అవుతాడు?
వస్తువుల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వానికి కూడా ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వచ్చు. ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వానికి ఫార్మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వచ్చు. మెడిసిన్ ప్రొడక్షన్ అవుతుంటే దానిలో పెట్టేయవచ్చు. కాబట్టి ఈవెన్ ఇల్లిటరేట్ చదువుకోనోని కూడా వస్తువుల ఉత్పత్తులు పెట్టచ్చు, కానీ సేవల ఉత్పత్తులు పెట్టలేం. అర్థమైందా? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఓ రైతుని తీసుకొచ్చి ఓ ఇల్లిటరేట్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ మీరు కంపెనీలో పెట్టేసి కంప్యూటర్ ఇస్తే ఆ కంప్యూటర్ అయిపోతుంది. నేను అనేది ఏంటంటే మనం ఎట్లా డెవలప్ కావాలా, ఇంకోటి జనాలు సృష్టించడం కాదు, ప్రతి ఒక్కరికి మనకు ఉపాధి కల్పించాలి. ఇలా మనవాడు ఏమంటాడు, ఇలా ఇండియన్ పరిస్థితి అంటే సేమ్ ఇండియా కూడా ఇదే స్టైల్ పోయింది. ఏ స్టైల్ అంటే ఈ యొక్క సర్వీస్ బేస్లో వెళ్ళిపోయినాం మనం. దీనివల్ల చాలా ఇబ్బంది ఏంటంటే ఇవాళ మనము ఫాస్ట్గా డెవలప్ కావాలా. ఇలా చూడండి 20 ఇలా మీకున్నది 20 రైట్స్ 47కు మనం ఒకటి అనుకున్నాం, వీక్షిత్ భారత్. నో ప్రాబ్లం, చాలా మంచి కాన్సెప్ట్ అండి, అది అద్భుతమైన కాన్సెప్ట్. అది వీ నీడ్ టు కన్వర్ట్ ద కంట్రీ ఇంటూ డెవలప్డ్ నేషన్. అర్థమైందా? అభివృద్ధి చెందిన దేశంగా మనం మార్చుకోవాలనుకున్నాము. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అది, అది అందరూ యాక్సెప్ట్ చేయాలా, నో ప్రాబ్లం. ఓకే రైట్, కోరిక ఓకే. బట్ అది సాధించాలి అంటే మీ యొక్క తలసరి ఆదాయం $18,414 US తలసరి ఆదాయం సంపాదించాలి. ప్రస్తుతం ఎంత ఉన్నది మనది? 2500 వరకు ఉన్నది. ఇంత సాధించాలి. ఎందుకంటే ఒక దేశం డెవలప్ అయిందా, డెవలప్డా, లీస్ట్ డెవలప్డా, ఎమర్జింగ్, A to Z అనేది తలసరి ఆదాయాన్ని బట్టి ఉంటుందండి, జాతీయాన్ని బట్టి ఉండదు. కాబట్టి రంగరాజన్ కూడా ఏమంటాడంటే ప్రతి సంవత్సరం $176 తలసరి ఆదాయాన్ని మీరు పెంచుకుంటూ పోవాలి. అట్లయితేనే సాధ్యమవుతుంది. ఓకే, తర్వాత వృద్ధి రేటు, నామమాత్రపు జాతీయ వృద్ధి రేటు కనీసం 11.5% ఉండాలా. నిజ వృద్ధి రేటు 7.41% ఉండాలా. దాదాపు $30 ట్రిలియన్ ఎకానమీని మనం సృష్టించాలి. ఎప్పటికీ 2047. పని మీకు అర్థమైందా? అది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఎకనామిక్ పాలసీ లోపల ఎక్స్పర్ట్స్ని మీరు ఉపయోగించుకుంటే ఇది సాధ్యమవుతుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాకు ఓవర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ చూస్తే ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్, ఒక నిర్మల గారు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ అంటే ఎకానమీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళకి అంత లేదండి. అదే మెయిన్. ఇలా నిర్మల గారు ప్రతి బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆమె బాధపడుతున్నది. ఎకానమిస్ట్ కదా ఆమె. ఎప్పుడు డెవలప్మెంట్ ఫ్రీబీస్ కాదు. ఇక్కడ ఫ్రీబీస్ అంటే ఇక్కడ మనకు మామూలుగా ఏది ఉచితాలు ఇచ్చుకుంటా జనాల్ని ఊదరగొట్టే కార్యక్రమాలు ఉంటే అది ఎన్నటికి మనం డెవలప్ కావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు, రైట్స్ ఓకే, వాళ్ళు అభివృద్ధి చెందిన దేశంగా మారదామంటున్నారు. ఓకే, బాగానే ఉంది. బట్ కేంద్రంతో పాటు ఇప్పుడు రాష్ట్రాలు కూడా ముందుకు రావాలా. రాష్ట్రాలన్నీ ఏమైనాయంటే ఫ్రీబీస్లో ఉచితాల లోపల నిమగ్నం అయిపోయినాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీని కూడా డెవలప్డ్ కంట్రీస్గా మార్చవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, అది అందరూ తెలుసు ఆ విషయం. బట్ దానికి కావాల్సింది ఏంటిది? ఇలా $2,500 తలసరి ఆదాయం నుంచి $18,414 తలసరి ఆదాయాన్ని చేరుకోవాలా. ఇలా జీడిపి $4 ట్రిలియన్ నుంచి $30 ట్రిలియన్కి చేరుకోవాలా. ఇలా వృద్ధి రేటు చేరుకోవాలా. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఇంపార్టెంట్ వస్తు రంగం లోపల అది జస్ట్ $0.64 ట్రిలియన్ మాత్రమే ఉన్నది. ఇది $7.5 ట్రిలియన్ ఎకానమీ మనము ఉత్పాదక రంగంలో సృష్టించాలా. ఇట్లా మనకు కొన్ని ఓకే, ఇట్లా కొన్ని మనకు పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ అన్ని మనం సాధించాలా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్లో ఒకటి ఏంటంటే ఇవాళ ఫండమెంటల్స్ మామూలుగా తెలుసుకోకుండా మీరు ఎకానమీ డీల్ చేసినప్పుడు ఒక ఇరిటేషన్ వస్తుంటుంది. ఒక రైట్ అబ్స్ట్రాక్ట్ అంటే ఇది ఏంటిదబ్బా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
బట్ దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. వాటిని కనుక మనం తెలుసుకున్నట్లయితే ప్యాషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఇలా అమెరికా వాడు ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్, రైట్, మీరు ఎంత ట్యాక్స్ వేస్తున్నారో మేము కూడా అంతే ట్యాక్స్ వేస్తాం, పరస్పర పన్నుల వ్యవస్థ, రైట్ అనడం ఏంటంటే ఏదో రకంగా చైనాను డ్యామేజ్ చేద్దామని. అది సాధ్యం కాదండి. ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు నీ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవాలా. ఎప్పుడు తగ్గిస్తావు? నువ్వు వస్తువులను ఎక్కువ ఉత్పత్తి చేయాలా. అర్థమైందా? ఇది సేవా బేస్డ్ ఎకానమీ, నీ వల్ల కాదు అది. అది వస్తువులను కన్వర్ట్ చేసుకుంటే అవుతుంది. అది చైనా కూడా అలా ట్రాక్లో ఉన్నాడు. ఇలా మనం కూడా అంతే, మనం కూడా మార్చుకోవాలా. ఇలా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టినాము, ఇలా మేక్ ఇన్ ఇండియా పెట్టినాము, పిఎల్ఏ స్కీమ్ పెట్టినాము. ఉత్పాదక రంగాన్ని పెంచేందుకు సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనం మామూలు కాదు అక్కడ. అది అర్థం చేయని ప్రయత్నం అంటూ అది ఎప్పటికి ఎంత ఉందండి? మ్యానుఫ్యాక్చరింగ్ 16%, 15% జీడిపిలో. అది మినిమం 25% ఉండాలా. అదే రియల్ డెవలప్మెంట్. మరి అర్థమైందా? సేవలను పట్టుకుంటే గోదావరే, ఏం చేయలేవు. నువ్వు ఇంకా 70 ఏళ్ళు తీసుకున్నా కానీ నువ్వు డెవలప్డ్ కంట్రీ కావు. ఇదే పరిస్థితి ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక అసమానత అనేది ఒకటి ఇండియాను వేధిస్తుందండి. ఇవాళ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఏవండి? ఇవాళ మహారాష్ట్ర, రైట్, గుజరాత్, రైట్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇలా వెస్ట్ బెంగాల్, ఈ యొక్క 6 స్టేట్స్ కలిసి 52% జీడిపి కలిగి ఉన్నాయి. ఎంత దారుణం చెప్పండి ఇక్కడ. ఇక మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 48. ఇంతవరకు ఇంత దారుణమైన అసమానత ఉంటే ఎట్లా డెవలప్ అవుతాం మనం అనేందంటే, అసమానత ఉంటే ద్రవ్యోల్బణం వస్తుంది. అది ఎకనామిక్ ఫండమెంటల్. కాబట్టి ఇవాళ అందరూ సంపాదించే శక్తి మీరు కల్పించాలా. అన్ని రాష్ట్రాలు అద్భుతంగా డెవలప్ అయ్యే పరిస్థితి మీరు కల్పించాలా. ఈ 6 రాష్ట్రాలే 52% జీడిపి ఇస్తారు. మిగిలిన అంత వ్యవస్థ అంతా 48 అంటే ఇది ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. ఇది ఒక ఎకనామిక్ ప్రాబ్లం. ఇక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం ఉంటుంది, పావర్టీ ప్రాబ్లం ఉంటుంది, రైట్. కాబట్టి మనం ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక దేశం నిజంగా డెవలప్ కావాలని ఆలోచన ఉంటే ఇలా పెట్టుబడులు పెరగాల. ఇలా ఇంకొక విషయం ఏంటంటే, ఇలా అమెరికా వాళ్ళ యొక్క పెట్టుబడి వాళ్ళ జీడిపిలో జస్ట్ 22% అండి. అమెరికా యొక్క జీడిపిలో అమెరికా పెట్టుబడి ఎంత అంటే 20%. అదే చైనాది 42%. చైనా జీడిపిలో చైనా పెట్టుబడి 42%. పాయింట్ మీకు అర్థమైందా? ఇవన్నీ చూశాడు అమెరికా వాడు. చూసి ఇదేదో ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నది, ఈ దేశంతో పెట్టుకోలేము, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్తో వాళ్ళు వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకోవాలి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీ. వాళ్ళు డెవలప్ అవుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలి. అక్కడ ఉపాధి ఎక్కువ కల్పిస్తున్నారు. ఇక నువ్వేం చేస్తావు? గిగ్ వర్కర్స్ తీసేస్తా అంటావు. నువ్వేం చేస్తా ఉంటావు? గవర్నమెంట్ ఆఫీసులు మూసేస్తా అంటావు. నువ్వేం చేస్తా ఉంటావు? ఇన్కమ్ ట్యాక్స్ని తీసేస్తా అంటావు. ట్రంప్ ఆయన రియల్ ఎస్టేట్, ఆయనకి ఎకనామిక్స్ తెలియదు. ఆయన వచ్చి ఇలా మొత్తం ఎకనామిక్స్ మాట్లాడుతున్నాడు. ఇలా ఒక చిన్న విషయం ఏంటంటే, మీ డెట్ మీ జీడిపిలో ఎంత ఉండాలంటే 40% దాటద్దండి. మీ యొక్క అప్పు ఈ స్థూల దేశత్వం ఎంతండి? ఎంత దాటద్దు? 40% దాటద్దు. అమెరికా ఎంత తెలుసా? 125%. అంటే అమెరికా జీడిపి 100 రూపాయలు అయితే అమెరికా అప్పు 125. మరి ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తావు? ఇంకో డాగి అని పెట్టిండు, డాగి, రైట్, గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టిండు. ఏం సేవ్ చేస్తావు నాకు అర్థం కాదు. ఏం సేవ్ చేస్తావు? నీ ఇంపోర్ట్స్ పైన నువ్వు విపరీతంగా ట్యాక్స్లు వేస్తే అర్థమైందా? అది ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, దిగుమతి ద్రవ్యోల్బణం వస్తే నీకు అర్థం చేసుకోవాలా. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారివి, నీకు తెలియనప్పుడు పక్కనోడు చెప్తే వినాలా. అర్థమైందా? ఇలా ఎందుకు దిగుమతి చేస్తున్నావు? ఫండమే చెప్పండి. అమెరికా వానికి ట్రేడ్ డెఫిసిట్, చైనాతో ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది.
ఇలా ఇండియాతో కూడా ఉన్నదండి ట్రేడ్ డెఫిసిట్. అర్థమైందా? ఇలా అమెరికాకు మనం ఎగుమతి చేసి దాదాపు ఒక 77 బిలియన్ డాలర్ల ఎకానమీని మనం ఎగుమతి చేస్తున్నాం. కానీ దిగుమతి చేసిన ఫాల్టువే. దాదాపు 78 US బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తున్నాం, 40 బిలియన్ డాలర్స్ దిగుమతి చేస్తున్నాం. వాళ్ళకు ట్రేడ్ డెఫిసిట్ మనకు బాగుంది. అర్థం చేసుకోవాలి. ఏందబ్బా ఈ చిన్న దేశంతో మాకు డెఫిసిట్ అది ఎందుకుందంటే నువ్వు సేవలపైన కాన్సన్ట్రేషన్ కదా, మనకి వస్తువులు కావాలి కదా. వస్తువులు ఎవరు ఇవ్వాలి? అది కాన్సెప్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశం నిదానంగా డెవలప్ కావాలా. ఒక దేశంలో ఉన్న పౌరులందరూ, నువ్వు జీడీ బ్రెయిన్ కాదు ఇక్కడ, పౌరులందరూ సంతోషంగా ఉండాలా. తర్వాత నీకు వచ్చే ఆదాయము వస్తువుల వల్ల కనీసం సమానంగా వచ్చినా పర్వాలేదు. ఇలా 80% కార్మికులు ఈ దగ్గర సేవా రంగం పైన ఆధారపడుతున్నారు. అర్థమైందా? కాబట్టి అక్కడ అమెరికన్ ఎకానమీ డిరేల్ అయిపోయింది. అక్కడ అది పట్టాలు తప్పింది. అది దానికోసం వీళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ఏదైనా అఫ్కోర్స్ ఏదైనా సాధ్యం అండి, లోపల చేయొద్దంటలేను. కాకపోతే గ్రాడ్యువలిజాన్ని పాటించాలి. సడన్గా మీరు చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, వరల్డ్ మొత్తం రిసెషన్కి వస్తాయని బాధపడుతున్నారు. 2 పెద్ద ఎకానమీస్ ఇట్లా కొట్లాడుకుంటూ ట్రేడ్ వార్ చేసుకుంటే మిగిలిన వాడి పరిస్థితి ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇలా చైనా అనుకున్నది $19 ట్రిలియన్ ఎకానమీ, అమెరికా అన్నది 29 ట్రిలియన్. ఈ పెద్ద ఎకానమీస్ కొట్టుకుంటామంటే మిగతా వాళ్ళకి ఏమవుతుంది? అర్థమైందా? 2 పెద్ద జంతువులు కొట్టుకుంటా అంటే చిన్న చిన్న జంతువులు మధ్యలో చనిపోతాయి, వాటి కాళ్ళ కింద పడి. అర్థమైందా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ ట్రేడ్ వార్ అనేది రైట్ అమెరికా చైనా చేసుకోవడం వల్ల అది వరల్డ్ రిసెషన్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇలా గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ మొత్తం పోయింది, WTO పోయింది, ఇలా UN పోయింది. UN ఆర్గనైజేషన్లకు నేను డబ్బులు ఇవ్వనంటావు ఇక్కడ. ఇదేంటండి నాకు అర్థం కాదు. ఇలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అంతో కొంత UN ఉన్నది కాబట్టి యుద్ధాలు కొంత జరగలేదు. ఇలా అంతర్జాతీయ సంస్థలు కనుక నువ్వు తీసేస్తే మొత్తం యుద్ధాలు అవుతుంటే ఇప్పటికి నడుస్తున్నది. అక్కడ ఉక్రెయిన్, అక్కడ రష్యా చేస్తున్నది, అటు ఇజ్రాయెల్ చేస్తున్నది, ఇప్పుడు మన వాళ్ళ పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే నేను ఏంటంటే యుద్ధాలతో ఒరిగింది ఏమి లేదండి, ఒట్టి లొల్లి. అది యుద్ధం చేయడం అంత తెలివితనం వేరే లేదు అక్కడ. ఆ డబ్బు పెట్టుకుంటే, ఆ డిఫరెన్స్ డబ్బు పెట్టుకుంటే జనాలకు తెలియబెట్టవచ్చు. కాబట్టి నువ్వు హ్యాపీనెస్ ఇండెక్స్లో నీ సత్తా చూపించుకో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నీ సత్తా చూపించుకో, తలసరి ఆదాయాన్ని సత్తా చూపించుకో. అది రియల్ ఎకానమీ. ఇక ఇండియా గురించి మనం మాట్లాడితే ఇవాళ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు మీకు అర్థమైపోయింది. ట్రంప్ పాలసీ అనేది రైట్, అది కరెక్ట్ కాదు. అది దానివల్ల వరల్డ్ రిసెషన్ వచ్చే అవకాశం ఉన్నది. అర్థమైందా? ఇవాళ చాలా దేశాలకు కూడా ట్రేడ్ దెబ్బతింటా ఉన్నది. రైట్, తర్వాత ట్రేడ్ రీరూట్ తీసుకునే అవకాశాలు ఉన్నవి, చాలా ఉన్నాయి. అవన్నీ 1 by 1 తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఈ రోజు ఇంట్రొడక్షన్ కాబట్టి మీకు కొంచెం తర్వాత 1 by 1 తీసుకుందాం మనం.